వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. 2024 ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అత్యంత కీలకం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు పూర్తిస్థాయి అధ్యయనం చేసిన కూటమి సర్కార్ గతేడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఏపీలో కూటమి సర్కార్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి తెచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తోంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, స్త్రీశక్తి పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు చేశారని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది కాలంలో స్త్రీశక్తి పథకం కోసం 3095 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 76% బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. స్త్రీశక్తి పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వాటా 40% ఉండగా ఇప్పుడు అది 62%కి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల నుంచి 27 లక్షలకు చేరింది. ఈ పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 93%కి చేరింది. స్త్రీశక్తి పథకం మహిళల ప్రయాణ ఖర్చును తగ్గించడం మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, వైద్యం, వ్యాపారం, ఇతర అవసరాలకు పనికొస్తుంది. కాలేజీలకు వెళ్లే వారికి, చిరు వ్యాపారం నిమిత్తం ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్లేవారికి, దైవ దర్శనాలకు వెళ్లేవారికి ఉపయోగపడుతోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా పథకాన్ని 4 కేటగిరీ బస్సుల్లోనే అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం 5 కేటగిరీల బస్సులో అమలు చేస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజధాని పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవాల అనంతరం స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. స్త్రీశక్తి పథకం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.